అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రహస్య సొరంగం. రచన భీమవరపు పురుషోత్తం గారు. చదువుతున్నది దేవి. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. నిర్మానుష్యమైన ప్రాంతం అది. గేలం కొస బరువుగా అనిపించింది. చటుక్కున గేలాన్ని వెలుపలికి లాగాడు ప్రభాకరన్. అరచేతి వెడల్పున వెండి బిళ్ళలాగా మెరుస్తున్న చేప గిలగిలా కొట్టుకుంటూ కనిపించింది లావుపాటి దారం చివర. దాన్ని అందుకొని పక్కనే పరిచిన గుడ్డ ముక్కపై పరిచాడు. అలాంటివి మరొక 4 ఉన్నాయి అక్కడ. అతడి వద్ద బ్రెడ్ అయిపోయి ఒకరోజు గడిచింది. దారాన్ని సన్నటి కర్రకు చుడుతూ భారంగా లేచాడు ప్రభాకరన్. మిలిటరీ దుస్తుల్లో ఉన్నాడతను. చిక్కటి తల విపరీతంగా పెరిగి మాసిపోయి ఉంది. గుబురుగా పెరిగిన గడ్డం మీసంలో అతని చామఛాయ ముఖం, చిన్న కళ్ళు వింతగా ఉన్నాయి. పొడవైన దృఢమైన అతని దేహం ఫోర్స్కి సంబంధించిన వ్యక్తిగా అతడికి గుర్తింపునిస్తోంది. అతడి రొమ్ముపై బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్న అక్షరాలు కనపడుతున్నాయి. పక్కనే పరిచిన కిట్లో నుండి పెన్ నైఫ్ తీశాడు ప్రభాకరన్. చేపల్ని చెక్కాడు. 2-3 ఇంకా కదులుతున్నాయి. ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు పుల్లల్ని అంటించాడు లైటర్తో. గాలి పెద్దగా లేకపోవడం వల్ల మంట నిలువుగా పైకి ఎగుస్తోంది. సన్నటి వైరుకు చేపల్ని గుచ్చి దోరగా కాల్చాడు. బ్యాగ్లో నుండి చిన్న డబ్బా తీశాడు. ఉప్పు, కారం, పెప్పర్ ఇచ్చే పౌడర్ను ఒక్కొక్క చేపపై చల్లుతూ మెల్లగా తిన్నాడు వాటిని. నీళ్లు తాగి లేచాడు. కిట్ సర్దుకొని పీపు కట్టుకున్నాడు. కింద పడున్న గ్యాలన్ నుండి ఇనప ముళ్లతో సహా దారాన్ని తెంపుకొని కిట్లో పడేసుకున్నాడు. నేలపై పచ్చగడ్డిలో నల్లగా నెగనెగలాడుతున్న స్టెన్ గన్నును అందుకున్నాడు. మెషిన్ గన్ కన్నా తక్కువ బుల్లెట్ కేన్ గల గన్ అది. స్టెన్ గన్ సెక్యూరిటీ ఫోర్సు విరివిగా వాడే ఆయుధం. విశాలంగా పడుతున్నాయి అతని అడుగులు. ఆర్మీ ఫోర్స్లో సహజంగా వచ్చే పొజిషన్ అతడి నడకలో కనపడుతోంది. ప్రస్తుతం అతడు నడుస్తున్నది భారత భూభాగం. అతడికి తెలుసు, ఎడం వైపుగా పోతే అక్కడి నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఎదురవుతుందని. ప్రతిరోజు కాల్పులు జరిగే ప్రాంతం అది. సూటిగా నడక సాగిస్తున్నాడు ప్రభాకరన్. అతడి కళ్ళు మాత్రం చుట్టూ వెతుకుతున్నాయి. పొడవైన సన్నటి చెట్లు, వాటి చుట్టూ పెనమేసుకొని పోయిన లతలు, ముళ్ళకంపలు దర్శనమిస్తున్నాయి ఎక్కడ చూసినా. పచ్చటి ఆ వాతావరణంలో పక్షుల అరుపులు తప్పితే మరే శబ్దం లేదు. చెరువు దగ్గరలో ఉండడం వల్ల సమీపంలో చాలా దూరం నేలంతా కొద్దిపాటి చెమ్మదనాన్ని కలిగి ఉంది. ఊపిరి పీల్చడం మాని చెవులు రిక్కించాడు ప్రభాకరన్. అతడి కుడి చేతి వేళ్లు స్టెన్ గన్ను తడుముతున్నాయి. చుట్టూ గోడలను అలుముకున్న చెట్టు చాటు నుంచి దూరంగా సన్నటి శబ్దం వినపడుతోంది. క్షణంలో రిలీఫ్ అయ్యాడు. దగ్గరై కొద్ది శబ్దాన్ని గ్రహించాడు. అతడి ముఖం విప్పారింది కొద్దిగా. 2 రోజులుగా వెతుకుతున్నాడు అతను తన సహచరుడి కోసం. ట్రక్కు శబ్దాన్ని బట్టి చెట్ల మధ్య నుంచి కదిలాడు. అతడి చెయ్యి మాత్రం స్టెన్ గన్ పైన స్థిరంగా ఉంది. కాసేపటికి ప్రభాకరానికి సందేహం తొలగిపోయింది. ముందుకు కదిలాడు. కొంత దూరానికి చెట్లు అంతమయ్యాయి. దూరంలో తాటితోపు పక్క నుండి దూసుకొస్తోంది ముదురు సిమెంటు రంగు మిలిటరీ ట్రక్. స్టన్ గన్ పైకి పేల్చాడు. నిలబడ్డాడు. ఎదురుగా ట్రక్కు క్రమంగా దగ్గరైంది. లోపల ఒకే ఒక మనిషి ఉన్నాడు, డ్రైవ్ చేస్తూ. తుంగా బిగ్గరగా పిలిచాడు ప్రభాకరన్ గొంతెత్తి. ట్రక్కు దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆగింది. హలో మై ఫ్రెండ్. తెల్లబోతూ జీప్ దిగాడు తుంగరాజు. అతడి ఆర్మీ దుస్తులు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ప్రభాకరన్ ముందుకు కదిలి తుంగరాజును భుజాల వరకు వాటేసుకున్నాడు ఆదరంగా. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. వెరీ లక్కీ అన్నాడు ఆప్యాయంగా తుంగరాజు భుజం తట్టి. కొద్దిపాటి దుమ్ము రేగింది తుంగరాజు భుజం పైన. వాళ్ళిద్దరినీ కోల్పోయినా మనం తిరిగి కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది.
తన సంతోషాన్ని ప్రకటించాడు తుంగరాజు. మన సామాను కొంతైనా మిగిలిందా అడిగాడు ప్రభాకరన్ టక్కున పరిశీలిస్తూ. తుంగరాజ్ చెప్పాడు, శత్రువుల దాడి తర్వాత వాళ్ళు ఈ ట్రక్కు తగలబెట్టేసేవారే, కానీ అక్కడే మనల్ని అదృష్టం ఆదుకుంది. ట్రక్కు రాడర్ స్థావరం వెనక ఉన్న ఒండ్రుమట్టి గోతులో పడిపోవడం వల్ల వాళ్ళు దీని సంగతి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. గోతిలో పడిన ట్రక్కు పొజిషన్లోనే ఉండడం వల్ల తర్వాత నేను ఒక్కడిని కష్టపడి దీన్ని వెలుపలికి నడుపుకుంటూ వచ్చాను. మన సామాను కొద్దిగా మిగిలింది. చాలా వరకు బ్రెడ్ అయిపోయింది. గుడ్ లక్ అన్నాడు ప్రభాకరన్. మళ్ళీ అన్నాడు, శత్రువులు మనల్ని అటాక్ చేసింది మన రాడార్ స్థావరాల వెనక, అంటే ఈ దిశ. చేత్తో తన ముందు నడిచిన వైపు చూపాడు ప్రభాకరన్. 2 ట్రక్కుల నిండా ఉన్నవాళ్ళు 20 మందికి పైనే ఉండొచ్చు. మిత్రుల చావు నన్ను బాగా కృంగదీసింది. సారీ, మనం రహస్యాల్ని ఛేదించడం కంటే ఎదురుదాడికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అలాగైతే మన పని సానుకూలం అవడానికి అవకాశం కూడా ఉంటుంది. తుంగరాజు అంగీకారంగా చూశాడు. క్షణాల్లో ఇద్దరు ఎక్కిన జీపు కింద రాళ్లను నలగొట్టుకుంటూ సాగిపోయింది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో విరివిగా కాల్పులు జరుగుతున్న ప్రాంతం అది. ఎన్నో మైళ్ళ పొడవున సువిశాలమైన బోర్డర్లో అధిక సంఖ్యలో అల్లర్లు జరుగుతున్న ప్రాంతం అదే. అందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ సైనికుల కవ్వింపు చర్యలు. అంతకంటే ముఖ్యమైన కారణం తరచుగా పాకిస్తాన్ సైనికులు బోర్డర్ దాటి భారత భూభాగంలో ప్రవేశించడం. సమస్యను అంతర్లీనంగా పరిశీలించడానికి, వీలైతే పరిష్కరించడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సును నియమించింది ప్రభుత్వం. ప్రథమ చర్యగా బీఎస్ఎఫ్ ప్రభాకరన్, తుంగరాజు మరొక 2 ఆరితేరిన యోధుల్ని రంగంలో ప్రవేశపెట్టింది. పాకిస్తాన్ సైనికుల మూకుమ్మడి దాడి ఫలితంగా 2 బీఎస్ఎఫ్ ఏజెంట్లు మరణించడం జరిగింది. అనంతమైన ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎత్తైన పర్వతాల కింద సన్నటి మార్గంలో ప్రయాణిస్తోంది ట్రక్కు. సంజ చీకట్లు ముసురుకుంటున్నాయి. హెడ్లైట్ల కాంతిలో దారి అస్పష్టంగా కనపడుతోంది. తుంగరాజు గంభీరత కలిసిన మౌనంతో డ్రైవ్ చేస్తున్నాడు. నిద్ర సరిగ్గా లేక ఇద్దరి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. చీకట్లు స్థిరపడ్డాయి. నడుస్తున్న ట్రక్కు ముందు కొద్దిపాటి మార్గం తప్ప మిగతాదంతా చీకటిగా ఏర్పడింది. అప్పుడు ఆలోచిస్తున్నారు ఇద్దరు విశ్రాంతి తీసుకునే మార్గం గురించి. దూరంగా చూస్తున్న ప్రభాకరన్ ఉలిక్కి పడ్డాడు. భారంగా ఊపిరి పీల్చుకుంటూ అరిచాడు తుంగ, స్టాప్ ద వెహికల్, స్టాప్ ద ట్రక్, క్విక్. అతడి మాటలు పూర్తయ్యేసరికి ట్రక్కు నిలిపివేశాడు తుంగరాజ్ లైట్లు ఆఫ్ చేసి. అటు చూడు, జాగ్రత్తగా చూపాడు కుడి చేతి వైపు. ఊపిరి బిగబట్టి ప్రభాకరన్ చూపిన వైపు చూస్తూ ఉండిపోయాడు తుంగరాజ్. అగ్గిపుల్ల వెలిగించినట్టు చిటికెడ్ కాంతి కనిపిస్తోంది దూరంగా. తుంగరాజు గొణిగాడు. అక్కడ మన ఆర్మీ సైనికులు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఉంటే ముందుగానే మనకు ఇన్ఫర్మేషన్ అంది ఉండేది. వాట్స్ ద హెల్, వాళ్ళేనంటావా? రిస్క్ తీసుకుందాం. ప్రభాకరన్ స్టన్ గన్పై చేయి వేశాడు. ఆశ్చర్యం నుండి తేరుకొని ముఖంతో ప్రభాకరన్ వైపు చూసి కదిలాడు తుంగరాజ్. స్టీరింగ్కి తగిలించిన తన గన్ అందుకున్నాడు. ఇద్దరు కిందకి దిగారు. చలిగాలి మంచులా స్పృశిస్తోంది ఇద్దరిని. వాళ్ల శరీరాలు వణికాయి. కళ్ళు చికిలించుకొని ముందు దారిని అతి జాగ్రత్తగా గమనించి నడుస్తున్నారు ఇద్దరు. వరుస క్రమంలో మొక్కలు నాటినట్టు కింద వరుసగా పడి ఉన్నాయి చిన్న చిన్న గుండ్రపాటి బండరాళ్ళు. కాస్త అజాగ్రత్తగా అడుగులేస్తే బూటు లోపల ఉన్న మునివేళ్లకు రాళ్లు కొట్టుకుంటున్నాయి. అక్కడ దృశ్యం పూర్తిగా కనపడకపోయినా వెలుగు మాత్రం పెద్దది కాసాగింది క్రమంగా. ఇప్పుడొక ఆకారం కనిపిస్తోంది. పూర్తిగా శిథిలమైన రాతి గుడిని గుర్తించాను. ఆ వెలుగు గుడి లోపల నుంచే వస్తోంది. తుంగ, బీ కేర్ఫుల్ హెచ్చరించాడు ప్రభాకరన్. ఇద్దరు మొహాలు చెమటతో తడిసిపోయాయి. గుడిని పూర్తిగా సమీపించారు. అదృష్టవశాత్తు గుడి చుట్టూ చెట్లు అక్కడక్కడా గజిబిజిగా అల్లుకుని పొదలతో ఉన్నాయి. వాటి చాటున ఆగారిద్దరు. కాంతి తప్ప మనుషులెవరూ కనిపించలేదు అక్కడ. కాసేపటికేవో మాటలు వినిపించసాగాయి లోపల నుండి. భాష ఉర్దూలో ఉండడంతో
ముఖాముఖాలు చూసుకున్నారు ఇద్దరూ వెంటనే. వాళ్ళ అనుమానం ఇంకా వేరే సందేహాలు లేకుండానే బలపడింది. గుడి ఆకారం పూర్తిగా తెలియకపోయినా లోపల అమర్చిన ఫ్లడ్ లైట్ల వల్ల అంత కాంతి వస్తోందని గ్రహించారు. అంతలో అకస్మాత్తుగా 4 వ్యక్తులు లోపల నుండి వచ్చారు. శిథిలమైన గుడి ప్రాంగణం మసక కాంతిలో నిలబడి ఏదో మాట్లాడుకోసాగారు వాళ్ళు. ముందున్న 2 పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లని చూడగానే తెలుస్తోంది. వెనక రైఫిల్స్ ధరించి ఉన్నవాళ్ళు గార్డ్స్. ఆఫీసర్లో ముందున్న వయసు మళ్ళిన వ్యక్తిని గుర్తుపట్టాడు ప్రభాకరన్. తుంగరాజు కూడా. తెల్లబోయారు ఇద్దరు అతన్ని చూసి. ఇజాజ్ ఖాన్ అతడు. అస్తవ్యస్తంగా ఉండే పిల్లి గడ్డంతో క్రూరంగా ఉంటాడతను. పాకిస్తాన్ సైనిక రాజకీయాల్లో అతడి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. మై గాడ్, ఇదేదో పెద్ద ఫ్రాడ్ లాగా ఉంది. సన్నగా గొణిగాడు తుంగరాజు. సాక్షాత్తు ఇజాద్ ఖాను దాని నుండి ఆపరేట్ చేస్తున్నాడు అంటే దాని వెనక ఎంత ప్రమాదం దాగి ఉంటుందోనని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ప్రభాకరన్. ఇంతలో లోపల నుంచి మరొక 4 సైనికులు ఆయుధాలతో బయటకొచ్చారు. ఖాన్ వాళ్లతో ఏదో ఉర్దూలో చెప్పాడు. ఉర్దూ స్పష్టంగా వచ్చిన ప్రభాకరన్, తుంగరాజు అది విన్నారు. పరిస్థితులు భద్రంగా కాపాడమని చెప్పాడంతే. ఇజాద్ ఖాన్ వివరంగా ఏదీ చెప్పకపోవడం ఇద్దరికీ కొద్దిగా నిరాశ కలిగించింది. తర్వాత 4 కదిలారు. అక్కడ చెట్లు గుంపుల్లో చీకట్లో ఆగి ఉన్న ట్రక్కుల్లో కూర్చున్నారు. మరుక్షణం అది స్టార్ట్ అయ్యాయి. మలుపు తిరిగి వెళ్ళిపోయింది శబ్దం చేసుకుంటూ. వెనక వచ్చిన 4 సైనికుల ట్రక్కు కనుచూపు మేర దాటే వరకు చూసి తిరిగి లోపలికి వెళ్ళిపోయారు వడివడిగా. సరిగ్గా 2 క్షణాలాగి నిశ్శబ్దంగా కదిలారు ఇద్దరు. శిథిలావస్థలో పైన విరిగిపోయిన రాతి గోడను సమీపించారు. కింద నేలంతా గలీజుగా ఉంది. విష కీటకాలు నివసించడానికి పూర్తిగా అవకాశం ఉన్నట్టుగా అనిపించింది. విరిగిన బండరాతి మీద ఎక్కి ప్రభాకరన్ జాగ్రత్తగా లోపలికి తొంగి చూశాడు, వెలుతురు ముఖం మీద పడకుండా. అతడి ముఖం ఆశ్చర్యంతో భయంతో విచ్చుకుంది. తెల్లవారింది. ప్రభాకరన్కి ముందు మెలకు వచ్చింది. మెల్లగా కళ్ళు నులుముకొని భారంగా అవలించాడు. ముందు సీట్లో నిద్రపోతున్న తుంగరాజును లేపాడు. తుంగా, కమాన్, క్విక్, అలర్ట్ టు ది డ్యూటీ. ఒక కొండ అడుగు బాగానే ఎత్తైన అంచులా ఉన్న చోటు. లోపల వైపు ఆపి ఉంది ట్రక్కు. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకొని తయారయ్యారు. మిగిలిన బ్రెడ్ కొద్దిగా తిన్నారు. టీ కాచుకొని తాగారు. ఆయుధాలు సర్దుకుని కొండ అంచు నుండి వెలుపలికొచ్చారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో గుడికి సంబంధించిన కొద్దిపాటి ఆకృతి అస్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ కొద్ది దూరం వరకు రకరకాల చెట్లు పల్చగా అలుముకొన్నాయి. రాత్రి గుడి లోపల పాకిస్తానీ సైనికులు చాలామంది కనిపించడంతో పూర్తిగా ఆయుధాలు కలిగిన మందిని అటాక్ చేయడం అప్పటి పరిస్థితిలో అసాధ్యం అనిపించి ఇద్దరు వెనుదిరిగి వచ్చేశారు. ట్రక్కులో తమ స్థావరంతో కనెక్షన్ ఉన్న వైర్లెస్ సెట్ ట్రక్కు వ్యాలీలో పడిపోయినప్పుడు బ్రేక్ అయిపోవడంతో తాము తిరిగి వెళ్లే ప్రసక్తి లేకుండా నేర్పుగా పాకిస్తానీయుల్ని ఎదుర్కోవడమే ఉన్న మార్గమని నిశ్చయించుకున్నారు వాళ్ళిరువురు. ఆయుధాలు అలర్ట్గా పట్టుకొని పరిగెడుతున్నట్టు నడుస్తూ గుడి చేరుకున్నారు. గుడి వద్ద వాహనాలేం లేవు. ఎవరు ఉన్న జాడ కూడా కనిపించలేదు. ముందు ప్రభాకరన్, వెనగ్గా తుంగరాజు గుడి లోపలికి నడిచారు. లోపల విశాలంగా ఉంది. కుడి చేతి వైపు 2 స్తంభాలు స్థగానికి పైన కూలిపోయి ఉన్నాయి. పైకప్పు పగుళ్ల నుండి పీచులాంటి ఏవో మొక్కలు కిందకి వేలాడుతున్నాయి. కొన్ని స్తంభాలు ఇంకా బలంగా ఉండడం వల్లే కప్పు నిలబడి ఉంది అని గ్రహించాడు ప్రభాకరన్. తుంగరాజు గన్ పొజిషన్లో పట్టుకొని చురుగ్గా చుట్టూ కదులుతున్నాడు. ఏ క్షణంలోనైనా శత్రువుల తుపాకులు గర్జించే పరిస్థితి అది. అటు ఇటు ఉన్న గోడల పైభాగాన రాళ్లు చాలా వరకు పడిపోవడంతో బయట ఉన్న చెట్ల సందుల నుండి వెలుతురు లోపలికి స్వేచ్ఛగా పడుతోంది. పొట్టిగా ఎరుగ్గా కనిపిస్తున్న గర్భగుడి తలుపులపైన పడింది ప్రభాకర్ దృష్టి. చెక్క తలుపులవి మూసున్నాయి. వాటిని సమీపించాడు ప్రభాకరన్. చివికిపోయి ఎండిపోయి రాతి రంగులో కలిసిపోయి ఉన్నాయా తలుపులు.
దగ్గరకు వస్తే గాని చెక్క తలుపులని గ్రహించడం కష్టం. కుడి చేత్తో స్టెన్ గన్ చంకలో ఇరికించుకొని ఎడమ చేతిని గడియ లేని తలుపు పైన వేసి ముందుకు నెట్టాడు. తేలిగ్గానే తెరుచుకున్నాయి అవి శబ్దం చేయకుండా. కొద్దిపాటి చీకటి నిండిన చిన్న గర్భగుడిలో ఉబ్బెత్తున ఆకారం కలిగిన రాయి కనిపిస్తోంది. ఎదురుగా వెలుతురు బాగానే ఉంది. క్రింద రాతి నేల కూడా శుభ్రంగా ఉంది. గర్భగుడి లోపలికి ప్రవేశించారు ఇద్దరు. విగ్రహాన్ని దగ్గరగా చూస్తే దానిపై చెక్కి ఉన్న పెనవేసుకున్న 2 సర్పాల ఆకారాలు కనిపించసాగాయి. కింద నేల పరిశుభ్రంగా ఉండడమే ప్రభాకర్ని ఆశ్చర్యపరిచింది. శత్రు సైనికులు అందులోకి ప్రవేశించారు అన్నది ఆలోచించిన అవసరం లేకుండానే అర్థమవుతోంది స్పష్టంగా. విగ్రహానికి వెనక వైపు ఖాళీగా ఉంది. అటువైపు నడిచాడు. 3 అడుగుల దూరం ఉంది విగ్రహం నుండి గోడ వద్దకు. సరిగ్గా ఇద్దరి చూపు ఒకే ప్రాంతం మీద పడ్డాయి. అక్కడ నలుపలకలుగా లోపలికి చదునుగా ఉన్న అంగుళం లోతు కలిగిన గొయ్యి. ప్రభాకరన్ కదిలాడు. గోతి నేలపై బూటుకాలు వేసి అడుక్కి తట్టి చూశాడు గట్టిగా. అది కదులుతోందని గ్రహించగానే చటుక్కున కాలు దానిపై నుంచి తీసేశాడు. తర్వాత అడుగు భాగం అలాగే ఉంది. ప్రభాకరన్ కాలును మళ్ళీ దానిపై నొక్కి పట్టాడు. అది కదిలింది పక్కకు. ఇద్దరికీ అర్థమైంది. కాలుతో బలంగా దానిని అదిమాడు ప్రభాకరన్. ఈసారి స్పష్టంగా కదులుతూ పక్కకు జరిగిపోయింది ఆ రాతి పలక. కింద చిమ్మ చీకట్లో కొద్ది కొద్దిగా కనిపిస్తున్న సన్నటి ఇనప నిచ్చెనను విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. మై గాడ్, ఏంటి అండర్ గ్రౌండ్? దానితో ఏమిటి వాళ్లకు పని? తెల్లబోతు అన్నాడు ప్రభాకరన్ స్వాగతంగా. ముందు దిగి చూద్దాం ఆసక్తిగా చెప్పాడు తుంగరాజ్. జాగ్రత్తగా కదిలాడు ప్రభాకరన్ ముందు. ఇనుప నిచ్చెన ఇద్దరూ దిగుతున్న కదలిక లేకుండా బలంగా ఉంది. అది శత్రు సైనికులు కొత్తగా అమర్చిందని అర్థమవుతోంది. రాతి పలక అడుగు భాగాన చాలా వరకు అరిగిపోయిన గుండ్రటి ఇనపగుళ్ళు ఉండడం చూశారు. వాటి వల్లనే పలక ప్రెస్ అయితే పక్కకు జరుగుతోంది. కింద చీకట్లోకి దిగారు. సరిగ్గా పైన ఉన్న గర్భగుడి అంత గది ఉన్నట్టు చుట్టూ మసగ్గా కనపడుతున్న గోడల వల్ల తెలుస్తోంది. అప్పటికే కిట్లో నుండి లైటర్ తీసి వెలిగించాడు తుంగరాజ్. పరిసరాలు కొద్ది కొద్దిగా వెలుగులోకి రాసాగాయి. పొడవాటి గోధుమ రంగులో ఉన్న పెట్టెలు 5-6 2 వరుసల్లో పేర్చబడి ఉన్నాయి అక్కడ. ఏమిటివి అంటూ తడిమి చూశాడు ప్రభాకరన్. తుంగరాజు లైటర్ ఎడం చేతిలోకి మార్చుకొని వాటిని ప్రయత్నించాడు. ప్రత్యేకించి వాటికి తాళం కప్పలు వంటివి ఏమీ లేవు. మూత వేసినట్టు బాగాన పైన చిన్న చిన్న రంధ్రాలు 4 ఉండడం గమనించారు ఇద్దరూ. ప్రతి పెట్టెకు ఆ రంధ్రాలకు మాత్రమే తయారు చేయబడిన తాళాలతోనే వాటిని తెరవడం వీలవుతుంది. ఆర్మీలు అతి ముఖ్యమైన ఆయుధాలు దాచడానికి మాత్రమే ఉపయోగించే పెట్టెలవి. చూసిన కాసేపటికే ఇద్దరికి ఆ విషయం అర్థమైపోయింది. ప్రతి పెట్టెకు అన్ని వైపులా ఎర్రటి రంగులో ప్రమాదాన్ని సూచించే పుర్ర ఎముకల గుర్తులు చిన్నవిగా ముద్రించబడి ఉండడం గమనించారు. ఇవి ప్రమాదకరమైనవేవో ఎక్స్ప్లోజివ్స్ అని నిర్ధారణగా తెలుస్తూనే ఉంది. వీటితో వీళ్ళు ఏం చెయ్యబోతున్నారో మాత్రం అగమ్య గోచరంగా ఉంది. సాలోచనగా అన్నాడు ప్రభాకరన్. ఇదేదో పెద్ద కుట్రలా ఉంది. ఇజాజ్ ఖాన్ను చూసినప్పుడే అనుమానించాను నేను. అతడు చెయ్యి ఉందంటే ధ్వంసమే మరక్కడ. టెన్షన్గా అన్నాడు తుంగరాజు. తర్వాత ఊపిరి బిగబట్టి లైటర్ను శ్రద్ధగా గది చుట్టూ తిప్పి పరిశీలిస్తూ మళ్ళీ అన్నాడు. వీళ్ల తతంగం ఎట్నుండి ఎలా సాగుతుందో అర్థం కావడం లేదు నాకు. భారత పాకిస్తాన్ బార్డర్లో వాళ్ళున్న గుడి, ఆ చుట్టుపక్కల కొండ ప్రదేశం, ప్రొవైడ్ ఏరియా లోపలికి వస్తాయి. అంటే ఇరు దేశాల వాళ్ళు అక్కడ ప్రాంతం తమ భూభాగంలోనికే వస్తుందని వాదించుకోవడం వల్ల, అక్కడ ఎక్కువ హింసాకాండ జరిగే అవకాశం ఉండడం వల్ల ఇరు దేశాల సైనికులు ఆ ప్రాంతంలో రహస్యంగా సంచరిస్తూ క్రమంగా ఆ ప్రదేశాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా కాల్పులు జరగడానికి కారణం కూడా అదే. నిజానికి అది భారత భూభాగంలోనికే వస్తుంది. కానీ పాకిస్తానీల కవ్వింపు చర్యల వల్ల
కాల్పులలో భారత్ తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో నిరంతరం భారత్, పాకిస్తాన్ సైనికులు రహస్యంగా సంచరిస్తూనే ఉంటారు. అది ఇరు వర్గాల వారికి తెలిసిన రహస్యం. అరే ప్రభాకర్, చూడిటు, కంఠం పెంచాడు తుంగరాజు. అతడి ముఖంపై ఆశ్చర్యం. ప్రభాకరన్ దగ్గరగా వచ్చి చూశాడు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. సన్నటి లైటర్ కాంతి లోపలికి కనిపిస్తున్న సొరంగ మార్గాన్ని గమనించి, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ దట్ ఈజ్ ఎ బిగ్ మిస్టరీ. అప్రయత్నంగా ప్రభాకర్ పెదవులు కదిలాయి. మిస్టరీ కొద్ది కొద్దిగా విడిపోతున్న ఆనందం ఇద్దరి ముఖాల్లోనూ లీలగా గోచరిస్తోంది. ముందుకెళ్లడానికి సంసిద్ధులయ్యారు ఇద్దరు. పాకిస్తానీలు ఆపరేషన్ను డిటెక్ట్ చేయడం ప్రాణాలతో చెలగాటమని తెలుసు వాళ్లకు. ప్రభాకరన్ తుంగరాజు చేతిలో నుండి లైటర్ను అందుకున్నాడు. ఇద్దరు మనుషులు పట్టే వెడల్పు గల సొరంగం కింద చదునైన నేలతో ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంది. అది శత్రువులు దానిని క్లియర్ చేయడం వల్లే సాధ్యపడింది అని తెలుస్తూనే ఉంది. సొరంగం గోడలు, వాటిపై ఉన్న గీతలు, నేల వాసనని బట్టి ప్రభాకరన్ అది ఎన్నో సంవత్సరాల క్రితం తొలచబడిన అతి పురాతనమైన సొరంగమని గ్రహించాడు. అతడు లైటర్ పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. రాను రాను సొరంగ పైభాగం కిందకి దిగిపోతూ ఉన్నట్టు ఉండడం గమనించారు ఇద్దరు. అర్థమైంది, వెడల్పు ఉన్న ఎత్తు లేకపోవడం వల్ల పాకుతున్నట్టు నడవలసి వస్తోంది. కింద నేల కూడా ఎగుడు దిగుడుగా ఉంది. గంట క్రితమే లైటర్ ఆర్పేసి ఎక్కడి నుండో వెలుతురు మసగ్గా కనపడుతోంది. అప్పటికి దాదాపు 19 మైళ్ళ పైనే నడిచారు వాళ్ళు. మధ్యలో అక్కడ ఆగారు. మిగిలిన బ్రెడ్తో భోజనం కూడా పూర్తి చేశారు. ఒళ్ళంతా నొప్పులతో పీకుతున్నప్పటికీ అతి కష్టం మీద పళ్ళ బిగవున ఉన్న బాధను ఓరుస్తూ నడుస్తున్నారు ఇద్దరు. ఇంతలో ముందున్న ప్రభాకరన్ ఉలిక్కిపడి బోర్లా పడుకున్నాడు. అతడి మనసు ప్రమాదాన్ని గ్రహించింది. అది చూసి తుంగరాజు పక్కకి తప్పుకున్నాడు. ఏయ్, ఎవరిది అంటూ ఉర్దూల్లో అరుస్తూ ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి దిబ్బల వెనక నుండి పాకిస్తాన్ సైనికుడు ముందుకొచ్చాడు. అతడి కళ్ళు పరిసరాల్ని క్షుణ్ణంగా పరికిస్తున్నాయి. చేతిలో స్టన్ గన్ శత్రువుల కొరకు వెతుకుతోంది. ఊపిరి బిగబట్టి చూశాడు ప్రభాకరన్. దూరంగా ఉన్న సైనికుడు మరి కాస్త ముందుకొచ్చాడు. కాసేపు ఆగితే అతడి కేకలకు మరికొద్ది మంది సైనికులు వచ్చి పడతారని అతడికి తెలుసు. సైనికుడు అనుమానం బలపడ్డంతో గబగబా ముందుకు దూసుకొచ్చాడు. ప్రభాకర్ చేతిలోని గన్ నిప్పులు కక్కింది నిశ్శబ్దంతో. సన్నటి కేక గొంతులో నుంచి వెలుబడకముందే డబ్బున కిందకి జారిపోయాడు ఆ సైనికుడు. ఇద్దరూ త్వరగా ముందుకు కదిలి సైనికుడి బాడీని ఒక మూలగా సర్దారు. అదృష్టవశాత్తు మరెవ్వరూ వాళ్లకు ఎదురుపడలేదు. ప్రభాకరానికి అనుమానం మనసులో పీక్తూనే ఉంది. మరికొంతమంది తప్పనిసరిగా అక్కడ ఉంటారని. మరో 10 అడుగులు నడిచాక దారి సాల్వైంది. 1 మైలు దూరం ముందే వెలుతురు కనిపించినప్పుడే దగ్గరలో సొరంగం అంతమవడానికి అవకాశం ఉందని గ్రహించారు ఇద్దరు. దారి ప్రారంభంలో వలె ఎత్తు పెరిగింది. అటు ఇటు విశాలంగా ఏర్పడింది. రిలీఫ్గా నిట్టూర్చాడు తుంగరాజ్. సొరంగ మార్గం అంతటితో అంతమైంది. పైకి ఇనుప నిచ్చెన కనపడుతోంది. స్వచ్ఛమైన గాలి వస్తున్నప్పటికీ అప్పటికే చీకట్లు ముసురుకోవడం వల్ల వెలుతురు తగ్గిపోయింది. ఈసారి నిచ్చెన బాగా ఎత్తుగా ఉంది. పైన మూతలాంటిది ఏదీ లేకుండా ఖాళీగా విశాలంగా ఉంది. సొరంగ మార్గానికి అంతటికీ గాలి అక్కడి నుండే వస్తుంది. ఇద్దరు నిచ్చెనెక్కి పైకి చేరుకున్నారు. పగలంతా సొరంగం లోపలే గడపడం వల్ల ఇద్దరి దుస్తులు చెమటతో తడిసిపోయి జిడ్డుగా ఒంటికి అతుక్కుపోయాయి. ముఖాలు నల్లగా కమిలిపోయాయి. సరైన గాలి లేక చుట్టూ ఆకాశాన్నంటే చెట్లు వాళ్లను చుట్టుముట్టినట్టుగా ఉన్నాయి. 4 అడుగులు వేయగానే ప్రభాకరన్ దూరంగా పొదలో కదలికని పసిగట్టాడు. తుంగా అంటూ త్వరగా తుంగరాజుని హెచ్చరించి పక్కనున్న చెట్లలోనికి దొర్లిపోయాడు. తుంగరాజు కూడా అక్కడి నుండి కదిలిన వెంటనే బజ్జుమంటూ స్టెన్ గన్ బుల్లెట్లు ఆకులతో కప్పబడిపోయి ఉన్న
నేలలోకి దూసుకొని పోయాయి. ఆలస్యం చేయలేదు ప్రభాకరన్. మంట కనిపించిన వైపు తన గన్నును ఓపెన్ చేసి చటుక్కున అక్కడి నుండి తప్పుకున్నాడు. ఎత్తైన చెట్ల మధ్య నుండి ఇసుక మూటలా చప్పుడు చేసుకుంటూ పడింది ఒక ఆకారం. తర్వాత మరింక లేవలేదు. మరో శత్రువు మరణించాడని గ్రహించాడు ప్రభాకరన్. ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు తుంగరాజు. నేల మీద ఆకులు ఎక్కువగా ఉన్నాయి. ఎండుటాకులు మరీ ఎక్కువగా ఉన్నాయి. కాలు కదిపితే అవి చేసే శబ్దానికి శత్రువుల బుల్లెట్లు తమ ఒంటిని జల్లెడు చేయడం ఖాయమని గ్రహించి రాయిలాగా అక్కడే నిలబడిపోయి ఉండిపోయాడు. ప్రభాకరన్ ఆలోచించసాగాడు. శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలియకుండా పోరాడడం కష్టం అని గ్రహించాడు. బాగా ఎక్కువ మంది ఉంటే కొంతమందిని కోల్పోయినప్పటికీ దొమ్మిగా కలబడి తామిద్దరిని క్షణాల్లో మట్టు పెట్టేయగలరు. వాళ్లలో అతడు ఆశించినంత ఉధృతం లేకపోవడం వల్ల వాళ్ల సంఖ్య తక్కువేనని అతడికి అర్థమవుతోంది. కిందనున్న రాయి తీసి ఎడం పక్క నుండి ఎత్తు నుండి పడేలాగా విసిరాడు. దూరంగా శబ్దమైంది. శత్రువుల నుంచి రెస్పాన్స్ ఏమీ లేదు. ప్రస్తుతం అతడున్న స్థానం సురక్షితమైందే. కదలి దాన్ని పోగొట్టుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే చాలాసేపు ఓపిక పట్టాడు. ఇంతలో ఎదురుగా ఉన్న చెట్టు నుంచి ఒక ఆకారం కిందకి దూకింది. అతడికి 2-3 అడుగుల దూరం నుండి వరుసగా బుల్లెట్లు పేల్చుకుంటూ మెరుపులాగా పరిగెత్తి చీకట్లో కలిసిపోయింది. కాలిన బుల్లెట్ల పొగ చీకట్లో అస్పష్టంగా పైకి లేస్తూ వాసనను వెదజల్లుతోంది. ప్రభాకరన్ తన గన్ను ఓపెన్ చేయలేదు. వెలుతురు ఆనిన వెంటనే తనపైకి బుల్లెట్ల వర్షంలా కురుస్తున్నాయని ఖచ్చితంగా తెలుసు అతడికి. చటుక్కున లేచి ఆకారం వెళ్ళిన వైపు చురుగ్గా కదిలాడు. ఆ ఆకారం చేసిన చప్పుడులో ప్రభాకరన్ అడుగుల చప్పుడు మరుగున పడిపోయింది. విశాలమైన చెట్టు వెనుక దాగి నిశితంగా చూశాడు. ఎందాక వెళ్ళిన ఆకారం మెల్లగా చెట్టెక్కుతోంది. గన్నుతో గురిపెట్టి శత్రువు పొజిషన్లోకి రాగానే ఓపెన్ చేశాడు ప్రభాకరన్. శబ్దం చేస్తూ బుల్లెట్ ఎర్రని మంట నుండి దూసుకెళ్ళాయి. వికృతంగా అరుస్తూ కింద పడ్డాడు వాడు. మరుక్షణం ప్రభాకరన్ వైపు 3 చోట్ల నుంచి బగబగా మంటలు. స్టన్ గన్స్ బుల్లెట్లు అతడున్న చెట్టును సగానికి చీల్చేశాయి. కొన్ని అతడి చెవుల పక్క నుండి భుజాల పక్క నుండి వెచ్చగా దూసుకొని పోయాయి. క్షణంలో ప్రభాకరన్ అక్కడి నుండి కదిలి తుంగరాజు వద్దకొచ్చి పడ్డాడు. ఆర్ యు ఆల్ రైట్? గొణిగాడు తుంగరాజు. రైట్, చుట్టూ పరికిస్తూ చెప్పాడు ప్రభాకరన్. ఎందాక వెళ్తున్న బట్టి శత్రువులు 3 ఉన్నారని పసిగట్టాడు అతడు. తర్వాత చెప్పాడు తుంగ. ఇటువైపు 2 ఫినిష్, వాళ్ళు 3. ఇలా వచ్చే లోపల నువ్వు తిన్నగా పోయి అట్నుండి కమ్ముకొని రా, హెచ్చరిస్తూ చెప్పాడు. అతడి వ్యూహం అర్థం చేసుకొని తుంగరాజు చురుగ్గా కదిలాడు. మెరుపులాగా పరిగెత్తి దూరంగా ఉన్న చెట్ల చాటుకు పారిపోయాడు. తుంగరాజు చేసిన చప్పుడుకి అతడిపైన కూడా గన్స్ గర్జించాయి. తుంగరాజు క్షేమంగా అటు చివరికి చేరుకున్నట్టు ప్రభాకరన్ గ్రహించాడు. తమను మట్టు పెట్టలేకపోవడమే కాకుండా తమ వల్ల సహచరుల్ని పోగొట్టుకోవడం శత్రువులకు వెర్రెత్తిందన్న విషయం చూచాయిగా తెలుస్తోంది ప్రభాకరన్కు. చటుక్కున చిన్న రాయి తీసి తుంగరాజు వెళ్ళిన వైపుకి దూరంగా విసిరాడు. సిగ్నల్ అది తుంగరాజుకి. కాసేపు గడిచింది. తుంగరాజు ఇందాకటి సైనికుడి మాదిరిగా గన్ను వరుసగా పేలుస్తూ పరిగెత్తుకుంటూ చెట్లలోకి పరుగుదీశాడు. అతడికి తెలుసు అదెంత సాహసమో. వెంటనే దూరంగా ఉన్న సైనికులు 3 అతడిపైకి బుల్లెట్లు కురిపించసాగారు. మెరుపులా వెలుపలికొచ్చాడు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రభాకరన్ నిర్విరామంగా పేలుతున్న శత్రువుల గన్సు వెలుతురుని జాగ్రత్తగా గమనిస్తూ సూటిగా 3 వైపు కాల్పులు సాగించాడు. సరిగ్గా 20 క్షణాల పాటు కాల్పులతో కేకలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. శత్రువులు 3 కాల్పులకు బలయ్యారు. భారంగా ఊపిరి వదిలాడు ప్రభాకరన్. తుంగా తుంగా అంటూ కొద్ది దూరం మసక చీకట్లో అరిచాడు.
కొద్ది క్షణాలలో ఓకే ఆల్ రైట్ అంటూ తుంగరాజు చెట్ల పైనుండి వెలుపలికి వచ్చాడు వగరుస్తూ. అందరూ అంతమైనట్టే చెప్పాడు తుంగరాజు. ముందు ఈ ప్రాంతం ఏంటో తెలుసుకోవాలి అన్నాడు ప్రభాకరన్. గన్ను సర్దుకొని చుట్టూ పరికించసాగాడు. చెట్ల తోపు దాటుకుంటూ బయటకొచ్చిన ఇద్దరూ అదిరిపడ్డారు. క్షణాల్లో ఆ ప్రాంతం అంతా పట్టపగల్లాగా మారిపోయింది ఫ్లడ్ లైట్ల కాంతి వల్ల. మోచేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని ఎదురుగా ఏముందో చూడాలని విశ్వ ప్రయత్నం చేయసాగారు ఇద్దరు. డోంట్ మూవ్ కర్కశంగా వినిపించింది ఒక కంఠం. ఎవరు మీరు? ఏమిటి పోరాటం? అదే కంఠం ప్రశ్నిస్తోంది ఇద్దరిని. ప్రభాకరన్ గట్టిగా అరిచి చెప్పాడు తమ ఐడెంటిఫికేషన్. అప్పటికే వాళ్ళిద్దరికీ అవగాహన అవ్వసాగింది వాళ్ళు ఇండియన్ ఆర్మీ అని. రిలీఫ్ అయ్యారు ఇద్దరు. లైట్ల కాంతి సగం తగ్గిపోయింది. వాటి దిశ కిందకు మారింది. ప్రభాకరన్ తుంగరాజు కళ్ళు నలుపుకొని ముందుకు చూశారు. 2 ట్రక్కుల నిండా భారత మిలిటరీ సైనికులు ఆయుధాలు ధరించున్నారు. కాస్త ముందున్న మరో ట్రక్కులోని వ్యక్తి గట్టిగా చెప్పాడు, ఇద్దరూ గన్స్ పడేసి ముందుకు రండి. అతడు చెప్పినట్టే గన్స్ వదిలేసి ముందుకు నడిచారు ఇద్దరు. తర్వాత తమ వైపు ఆయుధాలు గురిపెట్టి లేకపోవడం గమనించారు. మిగతా సైనికులు దిగి లైట్ వెలుగులో పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను వెతుకుతున్నారు. ట్రక్లోని వ్యక్తి కిందకి దిగివచ్చి ఐడెంటిఫికేషన్ని చూపించండి అన్నాడు. అతను మిలిటరీ చీఫ్ కమాండర్ వినాయక్ లాల్గా గుర్తించాడు ప్రభాకరన్. తమ ఐడెంటిఫికేషన్స్ తీసి చూపుతూ ప్లీజ్ మిస్టర్ వినాయక్ లాల్ అన్నాడు ప్రభాకరన్. వెంటనే ప్రభాకరన్ ముఖంలోకి చూశాడు వినాయక్ లాల్. తర్వాత కార్డ్స్ పరిశీలించి తృప్తిగా నెట్టూడ్చాడు. పాకిస్తానీల మృతదేహాలను వెనక ట్రక్లోకి చేర్చిన తర్వాత చెప్పాడు ప్రభాకరన్తో, కమాన్ ఫ్రెండ్స్, లెటస్ గో టు అవర్ టెన్మెట్స్. వినాయక్ లాల్ పక్కనే ట్రక్లో కూర్చున్నారు ఇద్దరు. సుమారు 20 గజాల దూరంలో బాగా విశాలంగా ఎత్తుగా చీకట్లో కలిసిపోయి కనిపిస్తున్న గోడౌన్స్ని చూశాడు ప్రభాకరన్. ఏదో అనుమానంతో అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వినాయక్ లాల్ని చూసి ఏంటని కమాండర్ అడిగాడు. చెప్పాడు వినాయక్ లాల్, అవి మన ఆర్మీ ఆయుధ స్థావరాలు. మరుక్షణంలో ఏదో అర్థం కాగానే మై గాడ్ అంటూ అప్రయత్నంగా అరిచాడు కుమారన్. వాట్స్ ద మ్యాటర్? తెల్లబోతూ చూశాడు వినాయక్ లాల్. రాత్రి 9 దాటింది. ప్రభాకరన్ చెప్పింది విని నిలువెల్ల కంపించిపోయాడు చీఫ్ కమాండర్ వినాయక్ లాల్. మన ఆయుధ స్థావరాలు ఇంత పెద్ద ట్రాప్లో ఇరుక్కున్నాయని ఇంతవరకు మాకు తెలియకపోవడం మిక్కిలి దురదృష్టకరం. ఇప్పటికి 20 మంది సెక్యూరిటీ గార్డులు చంపివేయబడ్డారు ఆయుధాల గోడౌన్స్ వద్ద. అది గోడౌన్ స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తానీలు చిన్నపాటి దుశ్చర్యగా భావించడమే తప్ప ఎంత దూరం ఊహించలేదు. సహజంగా ఏర్పడిన సొరంగాన్ని ఆధారం చేసుకుని పాకిస్తానీలు మన ఆయుధ స్థావరాల్లోనికి ప్రవేశించి వాటిని బ్లాస్టింగ్ చేయడానికి ప్లాన్ వేయడం వాళ్ల కుచ్చితత్వాన్ని నిరూపిస్తుంది అన్నాడు వినాయక్ లాల్. వినాయక్ లాల్ రెస్ట్ రూమ్లో ఉన్నారు వాళ్ళు. మరో 4 ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉన్నారు అక్కడ. మళ్ళీ వినాయక్ లాలే అన్నాడు, ఎనీహో ప్రాణాలకు తెగించి ఈ రహస్యాన్ని భేదించి మీ బీఎస్ఎఫ్కు ఆర్మీ ఎంతో రుణపడి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫీసర్లు ప్రభాకరన్ తుంగరాజుల వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. సార్, మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించండి. అవతల మన ఆయుధాగారం ఎంత ప్రమాదంలో ఉందో గ్రహించారు కదా? ప్రభాకరన్ ముందుకు వంగి చెప్పాడు. అతడి కంఠంలో ఆదుర్ద. డోంట్ వరీ, ఈ విషయంలో ఆలస్యం చేస్తే కలిగే పర్యవసానం ఊహించగలను. ఇప్పుడే కమాండర్ జనరల్కి కూడా ఫోన్ చేస్తాను, టెన్షన్గా చెప్పాడు వినాయక్ లాల్. తర్వాత వెనక్కి తిరిగి 4 ఆఫీసర్లను ఆయుధ స్థావరాలను పూర్తిగా చెక్ చేయమని చెప్పాడు నలుమూలలా. వాళ్ళు సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. వినాయక్ లాల్ వెంటనే ఫోన్ అందుకున్నాడు. కమాండర్ జనరల్కి రింగ్ చేసి జరిగిందంతా చెప్పాడు. అవతల నుంచి జనరల్ చెప్పింది క్షుణ్ణంగా విన్నాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఓకే సార్, అలాగే చెప్పాడు వివరంగా. ఆసక్తిగా చూస్తున్న ప్రభాకరన్ తుంగరాజు వంక చూసి చెప్పాడు, ముందు పాకిస్తాన్ వాళ్ళు వచ్చే సొరంగాన్ని సీల్ చేయమంటున్నాడు జనరల్. ఆయుధ స్థావరాల్ని డిక్టేట్ చేయడానికి
ఎక్స్ప్లోజివ్స్ నిపుణుల్ని నియమించమంటున్నాడు. ఈ పనికి దేశంలో అతి ముఖ్యులైన కొందరు ఎక్స్ప్లోజివ్ నిపుణుల్ని డిఫెన్స్ మినిస్ట్రీతో మాట్లాడి పంపిస్తాము అని అంటున్నాడు. అలాగే చూద్దాం. నా అభిప్రాయం ప్రకారం ముందు స్థావరాల్లో కంప్యూటింగ్ డిటెక్టర్ల ద్వారా శోధించడం మంచిది. ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా అక్కడే ఉండి ఉంటే ఎంత ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడానికే భయంగా ఉంది అన్నాడు ప్రభాకరన్. వినాయక్ లాల్ సాలోచనగా తలూపాడు. రాత్రి 12 గంటలైంది. గోడౌన్స్కి 2 కిలోమీటర్ల దూరంలో తాత్కాలికంగా వేసిన మిలిటరీ గుడారం అది. అక్కడ ప్రదేశమంతా చెట్లు చేమలు లేని విశాలమైన బీడు భూముల ప్రాంతం కావడంతో చలిగాలి గట్టిగానే వీస్తోంది. గాలికి గుడారం పైన అమర్చిన తెల్లటి 4 విద్యుత్ బల్బులు కొద్ది కొద్దిగా ఊగుతున్నాయి. చీఫ్ కమాండర్ వినాయక్ లాల్తో పాటు 4 ఆఫీసర్లు, 18 మంది ఎక్స్ప్లోజివ్ నిపుణులు, ప్రభాకరన్, తుంగరాజులు కూడా ఉన్నారు. అందరూ చలికి ఉన్నితో తయారు చేయబడిన ఓవర్ కోట్లు ధరించున్నారు. వెపన్స్ గోడంలో దొరికిన 2 టన్నుల బరువుగల మొత్తం ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అక్కడ. నోరు ఎళ్ళబెట్టాడు వినాయక్ లాల్ అవి చూసి. నిరుపయోగం చేయబడిన ఆ ఎక్స్ప్లోజివ్స్ అన్నీ వాళ్ళు ఎదురుగా గుట్టలా పోయబడి ఉన్నాయి. ఆఫీసర్లతో పాటు ప్రభాకరన్ కూడా నిశ్చితంగా వాటిని పరిశీలించసాగాడు. వాటి మీద ఎరుపు రంగులో అమెరికన్ దేశపు పేరు, అవి తయారైన కంపెనీకి సంబంధించిన కోడ్ నంబర్లు గుర్తు చేయబడి ఉండడం అందరూ గమనించారు. అవన్నీ పూర్తిగా అధునాతనమైన ఎక్స్ప్లోజివ్స్. అప్పుడు చెప్పాడు నిపుణుల బృందంలోని ఒక వ్యక్తి చల్లగా, సార్, ఇప్పుడు దొరికిన ఎక్స్ప్లోజివ్స్ కంటే అతి చిన్న సైజులో ఉండే అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్స్ కూడా మన గోడౌన్స్లో ఉన్నాయి. వాటిని మన డిటెక్టర్స్ లీలగా కనిపెట్టగలుగుతున్నాయి, కానీ అవి ఉన్న ఖచ్చితమైన స్థలాన్ని సరిగ్గా చూపలేకపోతున్నాయి. చాలా ప్రమాదభరితమైన ఎక్స్ప్లోజివ్స్ అమెరికా నుంచి పాకిస్తాన్కు లేటెస్ట్గా ఇంపోర్ట్ చేసి ఉంటుందని నా అంచనా. ఆ ఎక్స్పర్ట్ చెప్పింది అర్థం కాగానే అక్కడున్న ఎక్స్ప్లోజివ్స్ అన్నీ ఒక్కసారి పేలినట్టు అదిరిపడ్డారు అందరూ. శరీరం చలనాన్ని కోల్పోయినట్టు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు వినాయక్ లాల్. అటువంటి దేశభక్తునికి నిజంగా ఇది వజ్రఘాతమే అని అనిపించింది ప్రభాకరన్కి. మిస్టర్ ప్రభాకరన్, ప్లీజ్ టెల్ మీ ద ఐడియా. పరిస్థితి ఎంత క్లిష్టంగా తయారైందో మీరు కూడా విన్నారు కదా. ఎలాగైనా మనం మన ఆయుధాల్ని, గోడౌన్స్ని కాపాడుకోవాలి. ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్కి, డిఫెన్స్ మినిస్టర్స్కి ఫోన్ చేస్తాను. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పందే ఊరుకోను నేను అన్నాడు ఆవేశంగా వినాయక్ లాల్. ప్రభాకరన్ నిపుణుల వైపు చూశాడు. సుమారు అవి ఎన్ని ఉన్నట్టు తెలిసింది మీ పరిశోధనలో అని అడిగాడు. ఆ ఎక్స్పర్టు 100 పైనే ఉండొచ్చు. అన్నీ హై పవర్ రిమోట్ కంట్రోల్డ్ అయ్యుంటాయి అని మా అంచనా. అవి వీటిలాగా టైం కార్డ్స్ కాదు, ఖచ్చితంగా రిమోట్ కంట్రోల్డ్ అన్నాడు. హతాశులయ్యారు అందరూ. రిమోట్ కంట్రోల్డ్ అంటే ఏ క్షణానైనా గోడౌన్స్ను మసి కావచ్చును అని అర్థమైంది వాళ్లకు. కొద్ది క్షణాల్లో ఆలోచించి వినాయక్ లాల్ వైపు తిరిగాడు ప్రభాకరన్. సార్, చనిపోయిన పాకిస్తానీ సైనికుల మృతదేహాలు ఎన్ని దొరికాయి మనకి అడిగాడు. రిమోట్ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్స్ గురించి గుసగుసగా మాట్లాడుకుంటున్న 4 ఆఫీసర్లు కూడా అతడి ప్రశ్నకు ఆశ్చర్యపడి సంభాషణ నిలిపివేశాడు. ప్రస్తుతం అది అసందర్భపు ప్రశ్నే అయినా ప్రభాకర్ మీద అప్పటికే ఏర్పడిన నమ్మకం చేత చిరాకు పడకుండా సమాధానం ఇచ్చాడు వినాయక్ లాల్. 6 దేహాలు ఏ అడిగాడు మళ్ళీ. వాళ్ల వద్ద ఏ ఆధారాలు లభించలేదని అందరికీ తెలుసు. కాసేపు ఆగి వినాయక్ లాల్తో చెప్పాడు ప్రభాకరన్ ఏం చెయ్యాలో. మర్నాడు రాత్రి 11 గంటలు దాటింది. ఆయుధ స్థావరానికి 20 గజాల దూరంలో ఉన్న చెట్ల తోపు లోపల సొరంగ మార్గం అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంది. ఎంతలో బెలబెలమంటూ వెలుపలికి వచ్చారు 25 మంది పాకిస్తానీ సోల్జర్స్. వాళ్ళు రాగానే అక్కడ కాపలా ఉండే తమ వాళ్ల కోసం చూశారు. వాళ్లలో కొంతమంది ముఖాలకు గాజు మాస్కులు ధరించి ఉన్నారు.
చీకట్లో చెట్ల చాటు నుండి ఆయుధాలు ధరించిన 6 సోల్జర్సు బయటకొచ్చారు. పాకిస్తానీ ఆర్మీ దుస్తులు ధరించిన భారతీయ సైనికులు వాళ్ళంతా. ఆ చీకట్లో అక్కడున్న వాళ్ళెవ్వరి ఆకారాలు పూర్తిగా కనిపించడమే లేదు. ముందు నిలబడి ఉన్న మిలిటరీ ఆఫీసర్ 6 చూసి తృప్తిగా తల పంకించాడు. ఉర్దూలో చెప్పాడు, మేం గోడమ్స్కి పోయి వస్తాం. ఈ రోజుతో మనందరి డ్యూటీ పూర్తి అవ్వబోతోంది. తెల్లవారుజామునే మన ఆపరేషన్ బ్లాస్టింగ్ పూర్తయిపోతుంది. దీంతో ఆయుధాలన్నీ కోల్పోయిన ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకుంటే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చెయ్యలేని దుస్థితిలోనికి చొరబడుతోంది. మిగతా సైనికులు ఆనందంతో గుసగుసలుగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఉర్దూలో. ఉర్దూ వచ్చిన 6 భారతీయ సైనికులు కూడా వాళ్లతో పాటు ఆనందాన్ని ప్రకటించారు. 6 వదిలి బృందం కదిలింది గోడౌన్స్ వైపు. భయంకరమైన ఎక్స్ప్లోజివ్స్ని కడుపులో దాచుకున్న గోడౌన్ ఎప్పటిలాగే ఎత్తుగా గంభీరంగా చీకట్లో కలిసిపోయి ఉంది. ఎత్తుగా పొడవుగా ఉన్న ఇనప్పెట్టెలు అతి పెద్దవి. దాదాపు 60-70 అడుగుల ఎత్తున 10 కిలోమీటర్ల పొడవునా పేర్చబడి ఉన్నాయి. ఉక్కు గోడల్లాగా మసక చీకటి కమ్ముకొని ఉంది అక్కడ. అనవసరమైన కొన్ని ప్రదేశాల్లో చిన్న చిన్న కరెంటు దీపాలు వెలుగుతున్నాయి. ఆర్మీకి కావలసిన సర్వ ఆయుధాలు సప్లై చేయగల భారతీయ ఆయుధ భండాగారం అది. 5-6 గంటల్లో మంటల్లో మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొనబోతోంది. ఒక మనిషి మాత్రమే నడవడానికి వీలున్న సన్నటి సందది. పిల్లి కంటే మెత్తగా అడుగులేస్తూ కదులుతున్నారు ప్రభాకరన్, తుంగరాజు. అందులో అటూ ఇటూ ఎత్తుగా పేర్చబడిన ఇనుప పెట్టెల మధ్యనున్న సన్నటి బాటలు చాలా ఉన్నాయి ఆ గోడంలో. అయితే ఖచ్చితమైన అంచనా ప్రకారం మాత్రమే అక్కడ సంచరించాలి. తేడా జరిగితే శత్రువులకు ముఖాముఖి ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలుసు ఇద్దరికి. ఇంతలో చప్పుడు వినిపించింది. పక్క బాటలోకి తప్పుకున్నారు ఇద్దరు సోల్జర్లు ఆ మార్గం గుండా వస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ సైనికులని స్పష్టంగానే అర్థమవుతోంది. అంచు దగ్గరగా ఆగి ఏదో తడుముతున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరి మొహాలకు సన్నటి గాజు మాస్కులు ఉండడం గమనించారు. 2 నిమిషాలు గడిచాయి. వాళ్ళు కదిలారు. మరుక్షణం ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారం ప్రభాకరన్, తుంగరాజు మెరుపులా వాళ్ల పైకి లంఘించారు. సైనికులు తత్తరబడి తమ గన్నులు పేల్చే లోపల ఇద్దరి చేతుల్లోనూ సైలెన్సర్లు అమర్చిన రివాల్వర్లు నిశ్శబ్దంగా పేలాయి. ముఖానికి మాస్కులు ఉండడం వల్ల అరిచే అవకాశం లేకుండా సైనికులు ఇద్దరూ నేల కూలారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మాస్కులు తొడుక్కున్నారు ఇద్దరు ముఖాలకు. రహస్యం అంతా వాటిల్లోనే ఉందని తెలుస్తోంది వాళ్లకు. మాస్కు గ్లాసు పైకి తెల్ల రంగులోనే కనిపిస్తున్నా ముఖానికి తొడుక్కుంటే నీలం రంగులో పరిసరాలు కనిపిస్తాయి. ఇందాక సైనికులు నిలబడ్డ అంచు దగ్గర ఆగి చూశారు. అప్రయత్నంగా ముఖాముఖాలు చూసుకున్నారు ఇద్దరు. మాస్కులో నుంచి ఎదురుగా నీలం రంగులో కనిపిస్తున్నది చూసి నలుపలకలుగా అరచేతి సైజులో 3 అంగుళాల మందంపాటి బాక్సు ఒకటి కనిపిస్తోంది అక్కడ. ఎరుపు రంగులో ఉందది. అరే, ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరన్. మాస్కు తొలగించి వరుసగా పేర్చబడిన పెద్ద పెద్ద ఇనప్పెట్టెలు తప్ప అంచు దగ్గర మరేం కనిపించడం లేదు. అప్పటికే తుంగరాజు కూడా మాస్కు తొలగించి పరీక్షించాడు. ఇద్దరూ తిరిగి మాస్కులు ధరించాడు. మెల్లగా అర్థమైంది వాళ్లకు. అత్యంత ప్రమాదభరితమైన ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు ధరించిన మాస్కుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆయుధాలు దాచి ఉంచిన ఇనప్పెట్టెను అంచు దగ్గర జాగ్రత్తగా ఎక్స్ప్లోజివ్ పరిమాణంలో కట్ చేసి వాటిని అమర్చారు అక్కడ. మామూలు కళ్ళకు కానీ నిపుణుల వద్దనున్న కంప్యూటింగ్ మిషన్లకు కానీ ఉనికి కొద్దిగా తెలుస్తుందే తప్ప పూర్తిగా బయట పడవు అవి. ప్రభాకరన్ గ్లౌస్ తొడుక్కున్న తన చేతుల్ని మెల్లగా దానిపై వేసి జాగ్రత్తగా తడిమాడు. ఎక్స్ప్లోజివ్స్ అని దేని ద్వారా అంటించబడలేదు, రంధ్రంలో ఇరికించబడింది అంతే. నెమ్మదిగా వేళ్లతో కదుపుతూ అక్కడి నుండి దాన్ని బయటికి తీశాడు. వీపుకు తగిలించుకున్న బ్యాగ్లో పడేసుకున్నాడు దానిని. ప్రస్తుతం దానిని పరిశీలించి చూడవలసిన అవసరం కానీ ప్రమాదం కానీ లేదు అని గ్రహించాడు. తర్వాత మిగతా మార్గాలు వెతకసాగారు ఇద్దరు.
కాసేపటికి 4 సోల్జర్స్ని కనిపెట్టారు. 4 బాగా చీకటిగా ఉన్న ఒక చోట రంధ్రాలు చేస్తూ కనిపించారు. కొత్తగా అక్కడ ఎక్స్ప్లోజివ్స్ని అమర్చడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు. మొదటి 2 మాదిరిగానే మాస్కులు ధరించిన వాళ్ళంతా అవి అమర్చడానికి శిక్షణ పొందారు అని తెలుస్తోంది. 2 సడన్గా అటాక్ చేసి వాళ్లను మట్టు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. కళ్ళతో సైగ చేసుకొని కదిలారు. తుంగరాజు అటువైపు నుంచి తిరిగొచ్చాడు. ప్రభాకరన్ ఎదురుగా ఉన్న సందులోకి కుడివైపు తిరిగి మెరుపు వేగంతో దూసుకొచ్చాడు. సోల్జర్స్ ఉలిక్కిపడి చేతిలో రంధ్రాలను చేయడానికి ఉపయోగించే మిషన్స్ను కింద పడేసి స్టన్ గన్లు ఓపెన్ చేశారు కంగారుగా. ప్రభాకరన్ నేరుగా కదులుతూ ముందున్న 2 కాల్చేశాడు. ఇంతలో అవతల వైపు నుంచి తుంగరాజు మూలుగు వినిపించింది. అప్పటికే అతడు ఒక సోల్జర్ని నేల కూల్చాడు. ప్రభాకరన్ వెంటనే 4వ వ్యక్తి వెనక్కి తిరక్కముందే అతడి వైపు షూట్ చేశాడు. వెనకనున్న పెట్టెలపై వాలిపోయి కిందకి జారిపోయాడు ఆ సోల్జర్. పరుగులాంటి నడకతో ప్రభాకరన్ తుంగరాజును చేరుకున్నాడు. అప్పటికే పైకి లేచాడు తుంగరాజు. తుంగ, ఆర్ యు ఓకే? ప్రభాకరన్ ఆదుర్దాగా ప్రశ్నించాడు. ఓకే ఓకే అంటున్నాడు తుంగరాజు. అతడి ఎడం భుజం పైన ముంచేతి కిందగా చివర్న బుల్లెట్లు దూసుకొని పోవడం అతడికి చర్మం చీరుకుపోయింది. స్టన్ గన్ పేలిన శబ్దానికి మిగతా సోల్జర్లు అక్కడికొచ్చే అవకాశం ఉంది కాబట్టి 2 చచ్చిపడున్న సోల్జర్ల వద్ద నుండి ఎక్స్ప్లోజివ్స్ అన్నీ తీసుకొని చకచకా కదిలి ఒక బాటలో నుంచి మరొక బాటలోకి మారుతూ దూరంగా వెళ్లారు. రక్తంతో తుంగరాజ్ చేతి దగ్గర చొక్కా తడిసిపోతోంది. వెంటనే ప్రభాకరన్ బ్యాగులో నుంచి వేస్ట్గా ఉన్న క్లాత్ వెతికి త్వరగా తీసి చింపి తుంగరాజ్ చేతిపై 2 చోట్ల బలంగా కట్టాడు. చేయి నొప్పిగా ఉన్న స్వాధీనంలోనే ఉండడంతో 2 సంతోషించారు. మిగతా సోల్జర్స్ అంతు చూడడానికి, ఎక్స్ప్లోజివ్స్ పూర్తిగా తొలగించడానికి కదిలారు 2. గోడంలో మరోవైపు నుండి యోధులైన ఆర్మీ ఆఫీసర్లు దాదాపు 25 మంది అదే పనిలో ఉన్నారు. తెల్లవారుజామున 4 దాటింది. భారతదేశ పతాకం గుర్తు ఉన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రొఫెల్లర్ చేసే శబ్దంతో బరువుగా పైకి లేచింది. హెలికాప్టర్ కింద భాగంలో తెల్లటి లైటు ఆర్పివేయబడి ఉంది. మొత్తం 4 కూర్చున్నారు అందులో. పైలట్ కాకుండా 2 ఆర్మీ ఆఫీసర్లు, ప్రభాకరన్ ఉన్నారు. బయలుదేరిన 15 నిమిషాల్లోనే క్రమంగా ఆయుధ స్థావరాల్ని దాటి 2 మైళ్ళ ముందుకొచ్చేసింది హెలికాప్టర్. అది ప్రయాణించే మార్గం సొరంగం ఉన్న ప్రదేశం గుండా సాగుతోంది. అంతక్రితమే గోడంలోకి ప్రవేశించిన 25 మంది పాకిస్తానీ సోల్జర్లు చనిపోగా మిగిలిన వాళ్ళు మిలిటరీ స్వాధీనంలోకి తీసుకోబడ్డారు. ఎగురుతున్న హెలికాప్టర్ నుండి ప్రభాకరన్ బ్యాగ్లో నుంచి గోడౌన్లో సేకరించిన ఎక్స్ప్లోజివ్స్ తీసి సూటిగా సొరంగం ఉన్న నేల పొడవునా వరుసగా పడేస్తూ పోసాగాడు. అరగంట ప్రయాణం పూర్తయ్యేసరికి రాత్రి గుడి దగ్గరకు వచ్చేసింది హెలికాప్టర్. ప్రభాకరన్ కిందకి చూశాడు. 5-6 ట్రక్కుల వరకు ఆగి ఉన్నాయి కింద. హెలికాప్టర్ నేలకు దగ్గరలోనే ఎగురుతూ ఉండడం వల్ల కింద పాకిస్తానీ సోల్జర్లు చాలామంది ఉండడం కనపడుతోంది. ఇజాజ్ ఖాన్ కూడా అక్కడ ఉండడం లీలగా గమనించాడు ప్రభాకరన్. అప్పటికే వాళ్ళందరూ తలలు పైకెత్తి పరిశీలిస్తున్నారు. వాళ్ళకేం అర్థం కావడం లేదు. ప్రభాకరన్ పక్కనున్న ఆఫీసరు హెచ్చరించాడు అతడిని. మిస్టర్ ప్రభాకరన్, ప్లీజ్ ఫినిష్ ద వర్క్. వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు. చాలా ప్రమాదం. ప్రభాకరన్ తల పంకించి బ్యాగ్లో మిగిలిన ఎక్స్ప్లోజివ్స్ని గుడికి అతి సమీపంలో పడేశాడు. అది చిన్న వస్తువు కావడంతో అంత దూరాన ఉన్నవాళ్ళు అది గమనించే అవకాశం లేదు. క్రమంగా హెలికాప్టర్ పైకి లేచింది. బాగా పైకి వెళ్ళిపోయింది. కిందనున్న వాళ్లకు అది అతి చిన్నదిగా కనిపించసాగింది. సరిగ్గా అప్పటికి కింద ఇజాక్కాను ఎక్స్ప్లోజివ్స్ రిమోట్ కంట్రోల్డ్ ఎక్స్పర్ట్స్ని బ్లాస్టింగ్ చేయడానికి ఆర్డర్ని రిలీజ్ చేశాడు. 1, 2, 3, 4, 5, 6, 7 సరిగ్గా 7 సెకండ్లు గడిచాయి. అక్కడి భూభాగాన్నంతా వణికిస్తూ ప్రభాకరన్ పడవేసిన ఎక్స్ప్లోజివ్స్ పేలి మంటల్ని తాటి ప్రమాణం వెదజల్లాయి.
రాతి గుడి, అక్కడి పాకిస్తానీయులు నామ రూపాలు లేకుండా మట్టిలో కలిసిపోయారు. సొరంగం కొంత పెళ్ళళ్ళుగా విరిగి మట్టిలో కూరిపోగా మరికొంత ఓపెన్గా కనిపిస్తోంది. మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. భారత బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు విజయవంతంగా ఆపరేషన్ని పూర్తి చేశారు. జై హింద్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అందరికీ సస్పెన్స్ కథలు ఇంకా వినాలి అని అనిపిస్తే ఇదివరకు చదివినవి ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా వినండి. అలాగే ఫ్యామిలీ నవలలు కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.